ఇది మన తోటలో ఉన్న బొప్పాయి. సుమారు 250 బొప్పాయి వేయటం జరిగింది. 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లో సుమారు ఒక్కొక్క కాయ మీరు ఇప్పుడు చూసే ఉంటారు. ఇది ఒక కాయ మినిమం 2 కేజీలు ఉంటుంది. 5 కిలోల కాయ కూడా మొన్న మందా తుఫాను ఎంత వచ్చినా కూడా మేము ఈ సేంద్రీయ వ్యవసాయం చేయడం ద్వారా చెట్టు ఖచ్చితంగా నిలబడింది. కొన్ని చెట్లు ఆ తుఫానికి పోయినాయి, కానీ ఈ చెట్లు అద్భుతమైనటువంటి పంట. ఇది అద్భుతమైన తీపిదనం. ఇంకొక విషయం ఏంటంటే మన తోట చుట్టూ కూడా తాటి చెట్లు ఉన్నాయి. ఈ తాటి చెట్లని చాలా మంది వచ్చి మీరు తాటి చెట్లు తీసేయండి నీళ్ళు లాగేస్తాయంటే కొంతమంది పెద్దలు చెట్టు పరిస్థితి తాటి చెట్లు తీయొద్దు. ఆ తాటి చెట్లు చుట్టూ బౌండరీ ఉన్నవే శ్రీరామ రక్ష అని చెప్పడం జరిగింది. మరలా ఈ బొప్పాయి చెట్టుకు సంబంధించి ఈ కాయలన్నీ కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి ఆర్గానిక్ సోర్స్ వాళ్ళు వాళ్ళే వచ్చి డైరెక్ట్గా పట్టుకెళ్ళిపోతున్నారు. ఈ మధ్యకాలంలో కార్పొరేట్ కంపెనీలు కూడా కొన్ని టైఅప్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ బొప్పాయి రుచి మీరు పంచదార తింటే ఎంత తీయగా ఉంటుందో దానికన్నా రుచి అమోఘంగా ఉంటుంది. ఈ కాయలు ఒక్కసారి తిన్న వ్యక్తులు మళ్ళీ ఇవే అడుగుతుంటారు. ఈ తోటలో ఈ కాయలు మేమే తింటుంటే చాలా ఆనందంగా ఆహ్లాదంగా కూడా ఉంది.